హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వాతి. సో ఈ రోజు అయితే మేము భీమాశంకర్ వెళ్తున్నాము. భీమాశంకర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి పూణే నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యాము. పూణేలో మాకు రిలేటివ్స్ ఉన్నారు. మేము దసరా టైంలో అలా పూణే వెళ్ళామన్నమాట, హైదరాబాద్ నుంచి. సో అక్కడ రిలేటివ్స్ ఉన్నారు మాకు. అక్కడి నుంచి ఇంకా భీమాశంకర్ స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి 5 hours జర్నీ అన్నమాట పూణే నుండి. సో ఎవరైనా భీమాశంకర్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి వచ్చేసాం మేము టెంపుల్ దగ్గరికి. కార్ పార్కింగ్ చేద్దామని చూస్తున్నాం కానీ ఎక్కడ ఖాళీ లేదు. సో మెయిన్ రోడ్ ఉంటుంది కదా, రోడ్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మాకు ఇలా ఒక వే కనిపించింది. ఇంకా లాస్ట్కి పెట్టామన్నమాట. చాలా వెహికల్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ పార్కింగ్ అంతా కూడా ఫిల్ అయిపోయింది. ఇంకా కొంచెం మీరు 1 km 500 meters వెళ్ళినట్లయితే ఇదిగోండి ఈ ప్లేస్ లో ఒక కార్ పార్కింగ్ అనేది ఉంటది. గుడికి దగ్గరలో కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు, ఎవరైనా కార్ తో వెళ్ళినట్లయితే. కొంచెం ముందుగానే మేము పార్కింగ్ చేసుకుని ఒక 500 meters వరకు నడుచుకుని అయితే వచ్చేసాము. ఇక్కడ ఎంట్రన్స్ లోనే బొట్లు అవి పెట్టించుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఇంకా మనం గుడికి నడుచుకుంటూ వెళ్ళటమే. గుడికి వెళ్ళటానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి రోడ్డు మార్గం, 2 మెట్ల మార్గం. మేము వెళ్ళినప్పుడు అయితే రోడ్ మార్గం మొత్తం క్లోజ్ చేస్తుంది. మేము మెట్ల మార్గం ద్వారా వెళ్ళాము. కానీ ఇక్కడ ఏంటంటే కిందకి దిగాలి, మెట్లు కిందకి దిగి వెళ్ళాలి. ఇదిగోండి ఈ కనిపిస్తుంది బస్ స్టాప్ అన్నమాట. ఎవరైనా బస్ కి వచ్చినట్లయితే అక్కడ బస్సెస్, క్యాబ్స్ అవి ఆగుతాయి. మీరు డైరెక్ట్ గా ఇలా టెంపుల్ కి అయితే వెళ్ళిపోవాలి. ఇదే టెంపుల్ వే అన్నమాట. ఇటువైపు అటువైపు షాప్స్ అవి ఉంటాయి. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక 500 meters అలా నడిచిన తర్వాత ఇలా ఎంట్రన్స్ అనేది ఉంటుంది గుడికి. ఇక్కడ నుంచి మనకి స్టెప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా, ఆ రైట్ సైడ్ కూడా కార్ పార్కింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది. టెంపుల్ వరకు కూడా అదిగోండి కనిపిస్తుంది కదా వే లోపలికి, అక్కడ కూడా కార్ పార్కింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఇలా మనం ఇంకా స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ ఏంటి అంటే పూజా సామాగ్రి అంతా కూడా అవైలబుల్ ఉంటుంది ఇటువైపు అటువైపు మొత్తం స్టెప్స్ పైన. ఇవి వచ్చేసి పూల మాలలు. మీకు ఎవరికైనా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. ఇవి అక్కడికి వెళ్ళిన వాళ్ళు తెచ్చుకుంటారు. ఇవి ఫేమస్ అంట అక్కడ. ఇవి ఏవో ఆ ఫ్లవర్స్ నేమ్స్ చెప్పారు కానీ నాకు ఐడియా లేదు, వాళ్ళ భాషలో ఏదో చెప్పారు. అవి మేము కూడా తెచ్చుకున్నాము. అది మందిర్లో పెట్టుకుంటే మంచిదంట దేవుడి దగ్గర. సో ఎవరైనా వెళ్ళినట్లయితే మిస్ చేయకుండా అలాంటివి తెచ్చుకోండి. తర్వాత ఇలా మేము స్టెప్స్ అనేవి దిగుతున్నాము. స్టెప్స్ అన్ని కూడా మహా ఉంటే ఒక 500 steps ఉంటాయి సుమారుగా, నాకు అంతగా తెలియదు కానీ 500 steps ఉంటాయి. అలాగే డిస్టెన్స్ అయితే ఒక 2 km వరకు ఉండొచ్చు. కానీ చాలా ఈజీగానే ఉంది, అంత కష్టం ఏమీ అనిపించదు మనకి. ఈజీగా ఎక్కి ఈజీగా దిగవచ్చు. ఇవన్నీ కూడా మొత్తం పూజా సామాన్లు అవన్నీ ఉన్నాయి. మనకి ఏమైనా కావాలనుకుంటే షాపింగ్ మొత్తం కూడా అక్కడ అవైలబుల్ ఉంది, కొనుక్కోవచ్చు మీరు రిటర్న్ వచ్చినప్పుడు. కాకపోతే పూజా సామాగ్రి తీసుకునేటప్పుడు ఆ బుట్టలతో మనకి ఫ్లవర్స్ అవన్నీ అమ్ముతున్నారు కదా, అలా తీసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళకి బాస్కెట్ అనేది మనం రిటర్న్ వెళ్ళినప్పుడు ఇచ్చేయాలి. అంతేకాకుండా మీరు ఒకవేళ పూజా సామాగ్రి కొనుక్కుంటే గంగాజలం అనేది చిన్న బాటిల్ దొరుకుతుంది, ఆ పూజా సామాగ్రిలోనే ఉంటుంది. అలా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని తీసుకోండి. ఎందుకంటే మనకి శివుని లింగం పైన గంగాజలం వేయడానికి అప్పుడప్పుడు ఛాన్స్ ఇస్తారు. ఇన్ కేస్ ఛాన్స్ ఇచ్చినట్లయితే మనం వేస్తే మంచిది కదా, అందుకు గంగాజలం ఉన్నది తీసుకునేటట్టు ట్రై చేయండి. తర్వాత మీలో ఎవరైనా భీమాశంకర్ వెళ్ళాలి అనుకుంటే పూణే నుండి భీమాశంకర్ 120 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. అలాగే ముంబై నుండి 200 kilometers దూరంలో అయితే ఉంటుంది అనమాట. పూణే నుండి మనకి బస్సెస్ కానీ క్యాబ్స్ కానీ అవైలబుల్ ఉంటాయి భీమాశంకర్కి. కానీ మనం డైరెక్ట్ గా మన ప్లేస్మెంట్ నుంచి అయితే వెళ్ళలేం కాబట్టి ముందుగా మనం ట్రైన్ టికెట్స్, పూణేకి ట్రైన్ టికెట్స్ అనేవి బుక్ చేసుకొని ఉంచుకోవాలి. ఇంకా రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత బయటికి వచ్చేస్తే మనకు అక్కడ ఆటోలు కానీ బస్సెస్ కానీ దొరుకుతాయి. శివాజీ బస్ స్టాండ్ కి వెళ్ళాలి అని చెప్తే ఇంకా శివాజీ బస్ స్టాండ్ కి ఒక 10 rupees ఇలా ఛార్జ్ చేసి అక్కడికి తీసుకువెళ్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి మీకు నచ్చింది మీరు ట్రావెలింగ్ చేసుకోవచ్చు అన్నమాట. బస్ కానీ క్యాబ్ కానీ లేదంటే లోకల్ వెహికల్స్ ఉంటాయి కదా, బుకింగ్స్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా మీరు అక్కడ చూసుకోవచ్చు. సో మీరు రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత శివాజీ బస్ స్టాండ్ కి వెళ్ళిపోండి ఫస్ట్. అక్కడి నుంచి మీరు డైరెక్ట్ గా భీమాశంకర్కి వెళ్ళిపోవడానికి వెహికల్స్ అయితే దొరుకుతాయి. మీకు ఒక 5 hours డిస్టెన్స్ అయితే పడుతుంది. మీకు టైం అనేది 5 hours పడుతుంది. మాకు కూడా 5 hours జర్నీ అయితే పట్టింది. మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే మేము వెళ్ళేసరికి 11-11:30 అయిపోయింది. అలాగే మీరు వెళ్ళి
వెళ్ళి వచ్చేయాలి అనుకుంటే అదే రోజు వచ్చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవడానికి ట్రై చేయండి. ఎందుకంటే రిటర్న్ మళ్ళీ ఎక్కువ చీకటి అయిపోయి ఎక్కువగా లేట్ అయిపోయిందంటే రిటర్న్ వెహికల్స్ దొరకడం అనేది కష్టం అవుతుంది. సో అది మీరు చూసుకోండి. అక్కడ స్టేయింగ్కి రూమ్స్ కానీ అలాంటివి లాడ్జెస్ కానీ అవి అవైలబుల్ ఉంటాయి కొంచెం దగ్గరలో. సో మీరు అది చూసుకోండి. ఆ బస్ స్టాప్ అని చూపించాను కదా, అదే ఏరియాలో అక్కడే ఉంటది స్టేయింగ్కి లాడ్జ్ ఏదో ఉన్నట్లుంది హోటల్. సో ఉండాలి అనుకుంటే ఉండొచ్చు, కానీ వెళ్ళి వచ్చేయాలనుకునే వాళ్ళు తొందరగా స్టార్ట్ అయితే మంచిది. అక్కడ బస్ స్టాప్ లో ఏంటంటే మీకు ఎవ్రీ 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ బస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి మీకు భీమాశంకర్ కి. శివాజీ బస్ స్టాండ్ అని చెప్పాను కదా అక్కడ అనమాట. ఇదిగోండి టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఈ పక్కన ఉన్నదే టెంపుల్. ఈ నార్మల్ డేస్ లో కాబట్టి ఇంకా కొంచెం రష్ అనేది తక్కువ ఉంది. కొంచెం పర్వదినాల్లో అలాగైతే ఫుల్ ఎక్కువ జనాలు అయితే ఉంటారనమాట. ఒక 5 km వరకు అయినా ఉండొచ్చు అని చెప్పారు. ఇదిగోండి ఇంకా మేము కూడా తీసుకున్నాము ఫ్లవర్స్ అవన్నీ కూడా. బాస్కెట్ మళ్ళీ మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇచ్చేయాలి. ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. ఈ టెంపుల్ దగ్గరకు వస్తేనే చాలా చల్లగా ఉందన్నమాట. పురాతన టెంపుల్స్ కదా, చాలా బాగుంటాయి. అలాగే ఇది బ్లాక్ స్టోన్ తో తయారు చేశారంట. ఇక్కడ ఏంటి అంటే లోపల శివలింగం దగ్గర ఏవైతే పూజలు జరుగుతాయో అది మనం చూడటానికి ఒక స్క్రీన్ అనేది అరేంజ్ చేశారనమాట. టీవీ స్క్రీన్ లాంటిది నేను మీకు చూపిస్తాను. అక్కడ మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇదిగోండి లోపల మనకి అలా గంగాజలం అయితే ఇస్తారు. మనం వేసుకొని ఇంకా లింగాన్ని టచ్ చేసి దండం పెట్టుకొని వచ్చేయచ్చు అనమాట. ఎక్కడ కూడా లింగాన్ని టచ్ చేసి నమస్కారం చేసుకోండి అని చెప్పరు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం అందరికి ప్రతి ఒక్కరికి కూడా చెప్తారు లింగాన్ని తాకి దండం పెట్టుకొని వెళ్ళండి అని చెప్పేసి చెప్తారనమాట. యాక్చువల్గా అక్కడ విశిష్టత ఏంటి అంటే ఈ భీమాశంకర్ జ్యోతిర్లింగం అనేది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 6వదనమాట. హిందూ పుణ్యక్షేత్రం ఇది ఒకటి. సో ఇదిగోండి ఆ కనిపిస్తున్న గోపురమే ఇంకా ఆలయం అనమాట. ఆలయానికి బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఒక గుడి అనేది ఉంది ఇక్కడ. దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసాము. మాకు దర్శనానికి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. ఎక్కువ టైం ఏమీ పట్టలేదు ఆ రోజు. ఈ టెంపుల్ అంతా కూడా బ్లాక్ స్టోన్ యూజ్ చేసి తయారు చేశారంట. చాలా బాగుంది టెంపుల్ అయితే. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా శివలింగాన్ని తాకి గంగాజలం వేసి నమస్కారం చేసుకుని వచ్చాము. ఫుల్ హ్యాపీ అనమాట మేము. చాలా బాగా దర్శనం అయింది. కృష్ణా నది యొక్క ఉపనది అయిన భీమా నది కూడా ఇక్కడే పుట్టిందంట. భీమాశంకర్ దేవాలయాన్ని 13వ శతాబ్దంలో నాగరా పద్ధతిలో పీస్వాడ్ దివాన్ అయిన నానా ఫడ్నివాస్ నిర్మించినట్లు చారిత్రాత్మక ఆధారాలు చెప్తున్నాయి. గుడి లోపల చిన్నగా ఉన్న ఆ శివలింగాన్ని వెండితో తాపనం చేశారు. శివలింగంపై ఒక కత్తిఘాటు కూడా మనకు కనిపిస్తుంది. ఈ శివలింగం పైన ఆ కత్తిఘాటు ఎలా వచ్చిందన్నది, అలాగే ఈ శివలింగం ఇక్కడ ఎలా వెలసింది అనేది ఇక్కడ స్థల పురాణం అనేది ఉంటుంది. సో శ్రద్ధగా వినండి. స్థల పురాణం ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇక్కడ ఈ గుడి ఎలా వెలిసింది అనేది. పూర్వకాలంలో సహ్యాద్రి పర్వతం మీద భీముడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడి తల్లి పేరు కర్కటి. ఒకసారి ఆ రాక్షస బాలుడు అమ్మ తన తండ్రి ఎవరని అడిగాడంటే వాళ్ళ అమ్మని అడిగాడంట. నా తండ్రి ఎవరు అని అడిగాడు. దానికి అతని తల్లి, నాయన కర్కటుడు అనే రాక్షసుడు నా తండ్రి, పుష్క నా తల్లి. నన్ను అపురూపంగా పెంచి పెద్ద చేసి విరాధుడు అనే దానవుడికి ఇచ్చి పెళ్లి చేశారు. శ్రీరాముడు వనవాసానికి వచ్చినప్పుడు నా భర్తని అనగా నీ తండ్రిని సంహరించాడు. అప్పటికి నాకు పిల్లలు లేరు. అలా చాలా కాలం గడిచిన తర్వాత ఒక రోజున అగస్త్యుడు భీమా నదిలో స్నానం చేయడానికి తన శిష్యులతో వచ్చాడు. నా తల్లిదండ్రులు అతన్ని చూసి చంపి తినబోయారు. అగస్త మహర్షి తన మీదకు వచ్చిన రాక్షసులను కోపాగ్నితో భస్మం చేశాడు. అది జరిగిన కొన్ని రోజులకు రావణుని తమ్ముడు కుంభకర్ణుడు ఇటుగా వచ్చి నన్ను చూశాడు. నేను ఒంటరిగా ఉన్నాను. నన్ను బలవంతం చేశాడు. అప్పుడు నేను అతడి వలన గర్భవతిని అయ్యాను. అయితే రాముడు మీ నాన్న కుంభకర్ణుడిని, పెద్దనాన్న అయిన రావణాసుడిని సంహరించాడు. ఇదంతా విన్న భీముడు కోపంతో రగిలిపోయాడు. ఆ కోపంతో తన తల్లితో ఇలా అన్నాడంట, ఈ భూలోకంలో విష్ణు భక్తులతో పాటు ఋషులు అన్నది లేకుండా చేస్తానని తల్లికి చెప్తాడు. అందుకు అవసరమైన బలపరాక్రమ శక్తి కోసం బ్రహ్మదేవుని కోసం 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతని కోరిక మేరకు అంతులేని పరాక్రమంతో పాటు అనంతమైన సైన్యాన్ని వరంగా ప్రసాదిస్తాడంట. ఆ వర గర్వంతో భీమాసురుడు దేవలోకంపై దండెత్తి ఇంద్రుడిని ఓడించి తన సేవకుడిగా మార్చుకున్నాడంట. అటుపై భూలోకమంతా తిరిగి సాధువులను, భక్తులను, మహర్షులను బాధించేవాడంట. ఈ నేపథ్యంలోనే భూలోకంలోనే ప్రస్తుతం సహ్యాద్రి
సహ్యాద్రి పర్వతాలు ఉన్న ఈ ప్రాంతంలో కామరోపదేశం ఉండేదంట. దీనిని పరమ శివభక్తుడైన సుదక్షిణుడు అనే రాజు పరిపాలించేవాడంట. అంతేకాకుండా రాజు గొప్ప తపస్సుపరుడంట. భీమాసురుడు అతనిపై కూడా దండెత్తి అతనిని యుద్ధంలో ఓడిస్తాడంట. అంతేకాకుండా సుదక్షుణ్ణి కారాగారంలో బంధించి తీవ్రంగా హింసించేవాడు. అయితే గొప్ప శివభక్తుడైన సుదక్షిణుడు కారాగారంలోని మట్టితో ఒక శివలింగం చేసి నిత్యం పూజించేవాడంట. ప్రతి క్షణం శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించేవాడు. ఈ విషయం తెలుసుకున్న భీమాసురుడు ఈ లోకానికి తానే దేవుణ్ణని, తననే జపించాలి, తననే పూజించాలని పట్టుబట్టాడంట. అయితే సుదక్షిణుడు అందుకు అంగీకరించలేదు. దీనితో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భీమాసురుడు ఆ శివలింగాన్ని తన కత్తితో ఖండించబోయాడు. అందుకే శివలింగం పైన ఆ ఘాట్ అనేది వచ్చిందంట. ఆ కత్తి శివలింగంపై తగలగానే శివుడు ప్రత్యక్షమై తన భక్తుడికి అండగా నిలుస్తాడు. వరగర్వంతో ఉన్న భీమాసురుడు తన ఎదురుగా ఉన్నది లయకారుడైన మహాశివుడు అన్న విషయం మరిచి యుద్ధానికి దిగుతాడు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. చివరికి భీమాసురుడు ప్రాణాలు కోల్పోతాడు. ఈ విషయం తెలుసుకున్న అతని తల్లి కర్కటి తన కుమారుని తప్పుని మన్నించి అతనికి మోక్షం ప్రసాదించాల్సిందిగా వేడుకుంటుంది. ఆమె పరమశివుడు భక్తురాలు కావడంతో తన కుమారుడైన భీమాసురుడికి శివుడు మోక్షం ప్రసాదిస్తాడు. అంతేకాకుండా అతని పేరు మీద శివుడు ఇక్కడ భీమాశంకర్ జ్యోతిర్లింగంగా వెలుస్తాడని స్థల పురాణం చెబుతుంది. సో విన్నారు కదండి, ఇదన్నమాట ఇక్కడ ఈ గుడి యొక్క ప్రత్యేకత. అలాగే ఇక్కడ స్థల పురాణం అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మేమైతే దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. మేము ఈ జ్యోతిర్లింగమే కాకుండా ఇంకో 2 జ్యోతిర్లింగాలు కూడా దర్శనం చేసుకున్నాము. త్వరలో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ లో షేర్ చేయండి, నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను. ఇదిగోండి టెంపుల్ ఎంట్రన్స్ ఇది. ఈ రోడ్ ద్వారా మనం వచ్చామన్నమాట. ఇప్పుడు తర్వాత ఇక్కడ చూపిస్తాను చూడండి. ఆ టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ లో ఇలా కార్ పార్కింగ్ అనేది ఉంటది. ఎవరైనా కార్ లోపలికి తెచ్చుకొని అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు ఖాళీ ఉన్నట్లయితే. సో ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ ఇంకో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ లో అడగండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఉంటాను మరి, బాయ్ బాయ్.